హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ హాఫ్ కిలో క్యారెట్ని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్లో రెండు రకాలు ఉంటాయండి, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ అయితే మనకి సాఫ్ట్గా తురమడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో దొరుకుతుందండి. ఇప్పుడు ఈ విధంగా పీల్ చేసుకుని రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఏదైనా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. ఈ రెడ్ కలర్లో ఉండే క్యారెట్ వగరు లేకుండా స్వీట్గా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా తురుము పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిలో 3 లేదా 4 స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కాజు బాదంను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ లేదా మనం డైలీ పోయించుకుంటున్న గేదె పాలు లేదా ఆవు పాలైనా వేసుకోవచ్చు. మంటను హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా అంచులకి పేరుకుపోయిన పాలమేగడను సపరేట్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 4 లేదా 5 స్పూన్ల పంచదార, మీరు తినే తీపిని బట్టి పంచదారను వేసుకొని మరో 2 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంచుల వెంబడి పేరుకుపోయిన పాలమీగడను ఇలా సపరేట్ చేస్తూ ఇందులో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పొడి పొడిగా కావాలి అనుకునే వాళ్ళు మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అండి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని వేడివేడిగా లేదా చల్లగానైనా సర్వ్ చేసుకోవచ్చు. అదే రోజు మరియు మరుసటి రోజు వరకే నిల్వ ఉంటుంది. నోట్లో వేయగానే కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే ఈ క్యారెట్ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.